ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 28వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కేతువు కన్యారాశి యందు, అలాగే ధనురాశి యందు కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము సంచరిస్తూ ఉండగా, మకర రాశి యందు రవిగ్రహము, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు సింహము, కన్య, తులారాశుల యందు ఈ వారంలో సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్యస్థానము అనగా తండ్రికి సంబంధించినటువంటి రాశి యందు శుక్రగ్రహము, బుధగ్రహము, అలాగే కుజగ్రహము ఈ మూడు గ్రహాల యొక్క సంచారం ఉన్నది. దశమ కేంద్రమందు ఉన్నటువంటి రవిగ్రహము, లాభస్థానమందు ఉన్న శనేశ్వరుడు, ఈ వారంలో యోగిస్తూ ఉన్నటువంటి చంద్రుడు, ఈ మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల అటు తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలపై కొంత ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అంతేకాక ఆర్థిక పరిస్థితులపై కూడా ఈ గ్రహస్థితి ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అనగా అనుకోని ఖర్చులు, ఏదైనా ఒక చిన్న ఫంక్షనో లేదా అకారణంగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితుల్లో, లేదా ఏదైనా ఆకస్మికంగా వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల వ్యత్యాసమో ఏదో ఒక సమస్యలు ఆర్థికంగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి విధంగా ఈ రాశి వారిలో గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ఈ వారం కొంత మానసిక ప్రశాంతత మాత్రం అధికంగా ఉంటుంది. కారణం ఏంటంటే చంద్రుడు చాలా బలీయమైనటువంటి స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్న కారణం చేత ఇష్టసిద్ధి సదారోగ్య మనస్సౌఖ్యం యశోవృద్ధి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం మనసుకి నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం కానీ, లేదా సొంత ఊర్లు సొంత ప్రాంతాల తాలూకు సందర్శనం కానీ ఇటువంటివి చేయగలుగుతారు. గత వారంతో పోల్చుకుంటే ఏదో ఒక తెలియని మానసిక వ్యధ తొలగిపోయింది అనేటువంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మేషరాశి వారు ఉండగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు కొంత ఖర్చులు ఎక్కువగా ఉన్న రాబడి విషయంలో కొంత గ్రహస్థితి అనుకూలంగానే ఉన్నది కాబట్టి ఇది తీవ్రమైన ఆర్థిక సమస్యగా ఈ పరిణామం చెందదు. కానీ ఆదాయం ఎంత వచ్చినా ఖర్చు కూడా అంతే అవుతూ ఉండడంతో కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ విషయాన్ని కొంత పక్కన పెడితే కుటుంబ సభ్యుల యొక్క సహకారం, అలాగే కుటుంబ సభ్యుల యొక్క ఈ సపోర్ట్ అనేటువంటిది చాలా అధికంగా ఉంటుంది. మీ వెనకాల మీ కుటుంబ సభ్యులు కానీ, అటు అన్నదమ్ములు కానీ, తోబుట్టువులు కానీ, లేదా జీవిత భాగస్వామి కానీ, సంతానం కానీ, వీరందరూ కూడా మీ మాటని లెక్క చేస్తూ ఉంటారు. మీరు చెప్పినటువంటి విధానంలోనే ముందుకు వెళుతూ ఉంటారు. ఈ ప్రకారం వల్ల ఏమవుతుందంటే కొంత ధైర్యం అనేటువంటిది, మన వెనకాల కొంతమంది ఉన్నారు, వారు మనకి సహాయం చేస్తారనేటువంటి ఆలోచనలతోటి ఈ వారం కొంత ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. కొంత ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ దానిని దాటి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. అలాగే ఉద్యోగం మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు కొంత ముందడుగు వేయగలుగుతారు. ఆ పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నాయి. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహగతులే గోచరిస్తూ ఉన్నాయి. కొంత శ్రమ అధికంగా ఉంటుంది. కొంత పెట్టుబడి పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళాలి. మరీ ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహం చాలా అవసరం. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత శారీరకమైనటువంటి అనారోగ్యాలకి కారణమవుతుంది. కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితుల పట్ల ఎప్పటికప్పుడు ఆలోచనలు అధికంగా ఉండేటువంటి స్థితిని ఈ గ్రహస్థితి కలగజేస్తుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయడం, లేదా ప్రత్యేకించి మంగళవారం నాడు
విష్ణుమూర్తి యొక్క ఆలయాల యొక్క సందర్శనం, దశావతారాల్లో ఏ మూర్తినైనా సరే సందర్శించవచ్చును. అలా చేసి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రాన్ని గనక పారాయణ చేయగలిగితే, లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేయగలిగితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బలం రాహు యొక్క బలం. అలాగే అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతం అవడం వల్ల జీవితంలో ఏది జరిగినా ఆకస్మికంగానే జరుగుతూ ఉన్నది. అలాగే అష్టమంలో ఉండేటువంటి బుధుడు కానీ కుజుడు కానీ ఒక పనినే పదే పదే చేయవలసినటువంటి పరిస్థితులకు వారు కారణమవుతారు. అంటే మతిమరుపు వల్ల కానీ, లేదా చేయవలసినటువంటి దాన్ని సక్రమంగా చేయకపోవడం కానీ, ఈ పరాకుగా ఉండేటువంటి పరిస్థితులకు కానీ ఈ గ్రహస్థితి కారణమవుతుంది. దానితో పాటు గతంలో ఎన్నడూ చేయనటువంటి పనులను కూడా ఈసారి చేయవలసి రావడం వల్ల పని ఒత్తిడి పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు ప్రధానంగా వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఆకస్మిక ప్రయాణాలు కానీ, ఉద్యోగపరంగా దూర ప్రాంత సంచారం చేయవలసి కుటుంబానికి దూరంగా ఉండవలసి రావడం, లేదా ఉద్యోగంలో ఎక్కువ సమయాన్ని గడపవలసి రావడం లాంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా వృషభ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు అయితే ఈ రాశి వారికి ఉండవు. ఆర్థికంగా సకాలంలో మీకు కావలసినటువంటి ధనం మీ చేతికి అందుతుంది. ఆ ధనాన్ని ఎలా అయితే మీరు వినియోగించుకోవాలి అనుకుంటూ ఉన్నారో చక్కగా వాటిని వినియోగించుకుంటారు. తత్ఫలితంగా ఈ ఆర్థిక ఎద్దడి అనేటువంటిది మాత్రం ఈ వారం ప్రధానంగా వృషభ రాశి వారిలో కనబడడం లేదు. ఇక కుటుంబ పరిస్థితుల విషయానికి వచ్చినప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు తరచుగా వస్తూ ఉండడము, అది నరదృష్టి వల్ల లేకపోతే మరి ఏ ఇతరత్ర సమస్యలు వస్తున్నాయి, దేనివల్ల ఇది వస్తోంది అనేటువంటి ఆలోచన మాత్రం కొంత ఈ రాశి వారికి వస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులపై కొంత శ్రద్ధ చూపెడుతూ ఉంటారు. ఈ వారంలో గత వారంలో వీరు ఇబ్బంది పడ్డారు, ఈ వారంలో ఇలా ఇబ్బంది ఉంది అనేటువంటి ఆలోచన మాత్రం కొంత ఈ వారం వస్తూ ఉంటుంది. దాన్ని దాటి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అయితే ప్రత్యేకించి దశమ కేంద్రంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ఉన్నతాధికారులతోటి కొంత సఖ్యత వాతావరణాన్ని తగ్గించి వేస్తారు. అనగా మీకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు పై అధికారులు తీసుకోవడము, లేదా మీకు నచ్చనటువంటి పనులు చేయమండము, దానివల్ల మాత్రం కొంత మనస్పర్ధలు కనబడుతూ ఉన్నాయి. ఆ విషయమే కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీ ఆరోగ్య పరిస్థితుల పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినప్పటికీ శుక్రుడు అష్టమంలో అటు ఆరోగ్యాన్ని కాపాడేటువంటి గ్రహంగా ఉన్నారు కాబట్టి ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా, అనారోగ్య సమస్యలు వచ్చినా రికవరీ రేట్ అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో అప్పు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఇక ఉద్యోగ పరిస్థితులు కనుక చూస్తే ఉద్యోగంలో ఉండేటువంటి పరిస్థితుల విషయం అది. మరీ ముఖ్యంగా ఉద్యోగ మార్పుకే చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత వెనక్కి వెళుతూ ఉండడం అనేటువంటిది కూడా ఈ రాశి వారిలో చూడవచ్చును. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితే గోచరిస్తూ ఉన్నది. వ్యాపార పరంగా క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఈ వారంలో ఉండేటువంటి సమయం కొంత అనుకూలంగా కనబడుతూ ఉన్నది. దీనివల్ల పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించేలా కొంత సూచన చేయవలసి వస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మరీ ముఖ్యంగా బుధ కుజులు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నారో వంట చేసేటప్పుడు, విద్యుత్తుకి సంబంధించిన వాటి దగ్గర ఉండేటప్పుడు, అలాగే ఏదైనా పదునైనటువంటి వస్తువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన అత్యధికంగా చేస్తూ ఉండాలి. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము నీలము. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈ రాశివారు ఆధారపడ్డటువంటి గ్రహాలు ఏంటయ్యా అంటే గురుగ్రహం లాభస్థానంలో, దశమ కేంద్రంలో రాహు, దానితో పాటుగా చంద్రబలం ఉండడం వల్ల కొంత మానసికమైనటువంటి ప్రశాంతత, ముఖ్యంగా గురు రాహువుల యొక్క అనుకూలత వల్ల అటు ఆర్థిక ఎద్దడి ఉండదు. సకాలంలో మీకు కావలసినటువంటి ధనం చేతికొస్తుంది. కుటుంబ సభ్యులో, బంధువులో, మిత్రులో ఎవరో ఒకరు మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో సహాయాన్ని అందించేటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఏది ఏవైనా కూడా ఉద్యోగం అనేటువంటిది మీకు చాలా అండగా ఉంటుంది. ఆ ఉద్యోగంలో మాత్రం ఏ విధమైనటువంటి ఇబ్బందులు కష్టాలు ఉండవు. ఒక్క ఉద్యోగం మినహాయించి మిగతావన్నీ సమస్యలుగానే కనబడుతూ ఉంటాయి. ఇది ఒక ప్రధానమైన విషయం. ప్రత్యేకించి ఈ వారం పరిస్థితి చూస్తే ఉద్యోగం చేస్తున్నంతసేపు బాగానే ఉంటుంది. ఉద్యోగం నుండి బయటకు వస్తే రకరకాల సమస్యలు, కుటుంబ సమస్యలో లేదా మీరు చేయవలసినటువంటి కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్యమో లేదా అప్పుల బాధలో లేదా ముందు ఉన్నటువంటి కార్యక్రమాలను తలుచుకుని కొంత భయంతో ఉండడమో ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అష్టమంలో ఉండేటువంటి రవిగ్రహం యొక్క స్థితిగతుల వల్ల గమనం వ్యధా దుఃఖ వార్త శృతం చేయవ అన్నారు. మీ మనసు నొప్పించేటువంటి కొన్ని రకాలైనటువంటి వర్తమానాలని వినడానికి కూడా రవి అష్టమంలో కారణమవుతూ ఉంటారు. ఉత్సాహ భంగాన్ని చేస్తారు. అంటే ఏదైనా ఒక పనిని ఉత్సాహంగా చేయడానికి రవి ఆటంకాలని కలిగిస్తూ ఉంటారు. ఆ పనులు చక్కగా ముందుకు సాగకుండా ఏదో ఒక రకమైనటువంటి అవాంతరాలు, ప్రత్యేకించి ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి చిక్కులు కానివ్వండి, ఉన్నతాధికారుల వల్ల వచ్చేటువంటి సమస్యలు కానివ్వండి, లేదా మీ కుటుంబ సభ్యులే ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులకి మిమ్మల్ని గురి చేస్తూ ఉండడము, మీ మాటను లెక్క చేయకపోవడం లాంటి అంశాలు కూడా ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల కోపం పెరిగిపోతూ ఉంటుంది. సప్తమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు కానీ బుధుడు కానీ కుజగ్రహం కానీ ఈ మూడు గ్రహాల వల్ల ఏమవుతుంది, అసలు ఎవరితో మనం మాట్లాడకూడదు, మన పని మనమే చేసుకోవాలి అనేటువంటి ధోరణి మిథున రాశి వారిలో పెరుగుతూ ఉంటుంది. నాకు ఎవరి అవసరం అక్కర్లేదు, నేను ఎవరి మీద ఆధారపడలేదు, అలాగే ఎవరైనా నా మీద ఆధారపడినా కూడా నేను ఏ విధమైన సహాయం చెయ్యను అనేటువంటి నిక్కచ్చి ధోరణితోటి మిథున రాశి వారు ముందుకు వెళతారు. ఒంటికేసి సొట్టుకోమంటారంటే నాకు నీ అవసరం లేదు, నీకు నా అవసరం ఉన్నా నేను ఉపయోగపడను అనేటువంటి ధోరణి మాత్రం కొంత అలవడుతుంది. దీనికి కారణం ఏంటి అంటే గతంలో ఈ మిథున రాశి వారికి ఏర్పడ్డటువంటి అనుభవాలే. కాబట్టి ఇది అనుభవపూర్వకంగా వచ్చినటువంటి స్థితి ఈ గ్రహస్థితి వల్ల కలిగింది. అయితే భాగ్యముందు శనేశ్వరుడు అలాగే దశమ ఏకాదశ స్థానాల యందు ఉన్నటువంటి గ్రహాల వల్ల వృత్తికి మాత్రం ఇబ్బంది ఉండదు. వ్యాపారానికి కూడా ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. చదువరులకి విద్యార్థులకి మాత్రం గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది. కొద్దిగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యాలి. మరీ ముఖ్యంగా బుధ గురువారాల్లో ప్రత్యేకించి బుధవారం నాడు విఘ్నేశ్వరునికి బెల్లము చెరకు గడని సమర్పణ చేయడం ద్వారా విఘ్నాలు తొలగిపోయి అనుకున్న పనులన్నీ కూడా పూర్తయి ప్రశాంతత ఉంటుంది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధగ్రహము అలాగే కుజగ్రహము ఈ రాశి వారికి ప్రధానంగా ఉపయుక్తమయ్యేటువంటి గ్రహాలు. వీటితో పాటుగా ఈ వారం చంద్రబలం ప్రారంభమైనటువంటి 2 రోజుల తర్వాత అంటే సోమవారం సాయంత్రం లగాయితూ గురువారం ఉదయం వరకు కూడా చంద్రబలం ఉన్నది. వెరసి 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల ఈ వారం ముందుకు వెళుతుంది. అయితే సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం యొక్క స్థితిగతుల వల్ల సామంత జన విద్వేష దారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అయితే ఈ సప్తమ స్థానంలో రవి, అష్టమంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ఈ 2 గ్రహాలు వీటికి అగ్నికి ఆజ్యం పోసినట్టు భాగ్యమందు రాహు. ఈ 3 గ్రహాలు చాలా రకాలైనటువంటి సమస్యలకి కారణమవుతాయి. ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ లేదా అసలు ఉత్సాహాన్ని భంగం చేసేటువంటి విధంగా ఏదో ఒక కొత్త అనారోగ్య సమస్యలు పునవి ప్రాణాంతకమా కాదు, కానీ వాటి వల్ల మానసికమైనటువంటి భయం లేదా ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఏదో ఒక రకంగా ఈ వచ్చినటువంటి డబ్బు బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఏమీ లేకపోతే ఉత్తినే కూర్చుని ఏదో ఒక వస్తువు కొనుక్కుంటారు, దాన్ని తగిలేసేస్తారు. దీనివల్ల డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు. ఇలా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి ఉన్నది. అయితే వృత్తి ఉద్యోగాలలో కూడా కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ
వాటి వల్ల మాత్రం అంటే వృత్తి ఉద్యోగాల్లో మాత్రం కొంత ఒడిదుడుకులు ఉంటాయి, కానీ అవి పోయేటువంటి సమస్యలు అయితే కాదు. అంటే ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం సక్రమంగా సాగుతూ ఉంటుంది, ధన రాబడి ఉంటుంది. కాకపోతే ఈ వచ్చినటువంటి ధనాన్ని దాచుకోలేక మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ వారం యొక్క స్థితిగతులను చూసినప్పుడు షష్ఠ స్థానమందు కుజబుధులు ఉండడమే ఈ రాశి వారికి పెద్ద బలం. దీనివల్ల ఏమవుతుంది, అటు వచ్చినటువంటి ఆర్థిక అనారోగ్య సమస్యల నుండి త్వరితగతిన మీరు బయటపడగలుగుతున్నారు. అయితే వీటి వల్ల వచ్చినటువంటి ఆలోచనలు మాత్రం చాలా సతమతం చేస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడు చూసినా పరధ్యానంలో ఉండడము, ఒంటరిగా తిరుగుతూ ఉండడము, పని మీద శ్రద్ధ లేకపోవడము, బద్ధకం అధికంగా ఉండడము, అలాగే ఏదేమైనా మీకు ఉపయోగం లేనటువంటి వస్తువుల మీద ఎక్కువ ధనాన్ని మీరు పెట్టుబడి కింద పెట్టడం లాంటి అంశాలు మాత్రం ఈ వారంలో కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ప్రత్యేకించి ఈ మంగళవారం బుధవారం మాత్రం కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు అయితే సానుకూలంగానే ఉన్నాయి. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మధ్యలో ఏర్పడినా కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేదా గతంలో మీకు ఉండేటువంటి అనుభవం ద్వారానో మీరు వాటి నుండి బయటపడగలుగుతారు. వ్యాపార లాభం ఖచ్చితంగా కనబడుతూ ఉన్నది. విద్యార్థులకు మాత్రం ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అష్టమ శనేశ్వరుడు, భాగ్యరాహువు, సప్తమ రవి, ఈ మూడు కూడా ఈ విద్యార్థుల యొక్క ఏకాగ్రతని భంగం చేసేటువంటి గ్రహాలు. కాబట్టి చదువరులు చాలా జాగ్రత్తగా చదువుకుంటూ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెడుతూ ఉండాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక అశాంతిని కలగజేస్తుంది. కుటుంబంలో ఉండేటువంటి పరిస్థితుల రీత్యా కొంత మానసిక ప్రశాంతత లోపించడము, అనుకున్నటువంటి కార్యక్రమాలు సజావుగా ముందుకు సాగకపోవడం లాంటివి మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై కాలభైరవుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. చక్కగా ప్రతిరోజు కాలభైరవాష్టకాన్ని పఠనం చేస్తూ ఉండండి. ప్రత్యేకించి శనివారం సోమవారాలు శివాలయంలో దీపాన్ని పెడుతూ ఉండండి. అలాగే వీలున్నంత వరకు తెలదానం చేయండి. శనివారం నాడు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం, అంతేకాక ఉండవలసినటువంటి గ్రహాలు ఉండవలసినటువంటి స్థానంలో ఉండడం అనేటువంటిది కూడా ఒక మంచి విషయంగా చెప్పచ్చు. అనగా రాశ్యాత్తు పంచమ స్థానంలో శుక్రుడు కానీ బుధుడు కానీ చక్కగా యోగించేటువంటి స్థానాల్లో ఉన్నారు. షష్ఠ స్థానమందు రవిగ్రహం చక్కగా పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నారు. ఇక అష్టమ రాహువు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ భాగ్యస్థానమందు గురుడు కానీ రాశిలోనే సంచారం చేసేటువంటి చంద్రుడితోటి వారం ప్రారంభమవడం లాంటి విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి సానుకూలంగా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది, మానసికమైనటువంటి స్థిరత్వం ఏర్పడుతుంది. ఏవైతే పనులు మీరు చేయాలి అని ఒక టార్గెట్గా పెట్టుకున్నారో ఒకదాని తర్వాత ఒకటే ఆ పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే నూతనమైనటువంటి వస్తువుల్ని, వస్త్రాలని, అలాగే ప్రత్యేకమైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులో ఏదో మీరు ఇష్టపడ్డటువంటి వస్తువు, అది ఎక్కువ ధర అయినా తక్కువ ధర అయినా ఇంతవరకు కొనుగోలు చేయనటువంటి వాటిని చక్కగా కొనుగోలు చేయడము, మానసిక ఆనందాన్ని పొందడం లాంటి అంశాలు కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అలాగే మీ భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి బరువు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా మీరు నిర్వర్తించగలుగుతారు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మీ మీద ఇతరులు నమ్మకాన్ని కోల్పోకుండా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. దీనివల్ల 10 మందిలోనూ కొంత మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అటు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అష్టమ రాహు వల్ల, సప్తమ శనేశ్వరుడు వల్ల కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ మీ మీద మీకు ఉండేటువంటి ఆత్మవిశ్వాసం కూడా ఈ రవిగ్రహం యొక్క అనుకూలత వల్ల చాలా అధికంగా ఉంటుంది. దీనివల్ల మీ రంగాల్లో చక్కగా మీరు రాణించడానికి, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, ఖచ్చితత్వాన్ని మీరు ప్రకటన చేయడానికి, అనగా ఫలానా వ్యక్తి మీద మనం ఒక కార్యక్రమాన్ని ఉంచితే ఆ వ్యక్తి ఖచ్చితంగా దాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు అనేటువంటి ఒక ఆలోచన ఇతరులకి వచ్చేటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన, క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఉంటాయి. దీనితో పాటు పుస్తక పఠనము, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడము, ఆధ్యాత్మిక గురువుల యొక్క సందర్శనము, ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలు కొంత అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరిస్థితి
పరిస్థితులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా చక్కగా మీకు అటు ఆర్థిక ఇబ్బందులు లేకుండా కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉండేటువంటి విధంగా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించేటువంటి విధంగా ఇటు ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగమున ప్రమోషన్లు కానీ ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు కానీ లేదా ఉద్యోగ మార్పుకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు కానీ సత్ఫలితాన్ని ఇస్తాయి. ఇక వ్యాపార లాభానికి సుస్థిరమైనటువంటి వ్యాపార ప్రగతికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి పూర్తి స్థాయిలో ఈ గ్రహస్థితి యోగిస్తూ ఉన్నది. మంచి విద్యాభ్యాసానికి పోటీ పరీక్షలలో విజయానికి ఇది కారణమవుతుంది. స్త్రీలకు కూడా ఈ గ్రహస్థితి విశేషమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా అష్టమ రాహు దోష పరిహారం కోసం మినుములు దానం చేయడం అనేటువంటిది కూడా ఈ వారం చేయాలి. ఆదివారం నాడు దానం చేయాలి. ప్రత్యేకించి ఆదివారం 4 to 5:30 మధ్యలో వచ్చేటువంటి రాహుకాలంలో మినుములతో చేసిన పదార్థాలు కుక్కలకి పెడుతూ ఉండడం వల్ల రాహు దోష శాంతి కలుగుతుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి రాస్యాధిపతి అయినటువంటి బుధగ్రహం శుక్రగ్రహంతో కలిపి చతుర్థ స్థానమందు ఉండడం అనేటువంటిది ఒక యోగ్యమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును. అయితే అర్ధాష్టమ కుజుని యొక్క దోషమున్నది, పంచమ స్థానమందు రవి యొక్క దోషమున్నది. దీనివల్ల కొంత మానసిక అలజడి అశాంతి మాత్రం కొంత అధికంగా ఉంటాయి. అనగా ఏ విధమైన ఇబ్బందులు లేకపోయినా ఏమో ఏదైనా చెడు జరుగుతుందేమో, లేదా మనకి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో, ఆర్థికంగా మనం ఏమైనా నష్టపోతామేమో, లేదు ఇలా మనసు ఒక రకమైనటువంటి చెడు భావనని కలిగి ఉంటుంది. దానికి కారణం ఏంటి అంటే చతుర్థంలో ఉండేటువంటి కుజుడు. భాగ్య నిర్భయం క్రూరః అన్నది శాస్త్రం. క్రూరమైనటువంటి భయానికి, అలాగే నిద్ర పట్టకపోవడానికి, అలాగే స్థిరమైనటువంటి ఆలోచన లేకపోవడానికి, మరీ ముఖ్యంగా చేసేటువంటి పని పట్ల పూర్తి స్థాయిలో అవగాహన లేకుండా, మీకు ఆ పని తెలియకపోయినా మీరు చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల అటు ఆ పని చెడిపోతుంది, మీకు వచ్చిన పని కూడా చెడిపోతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ కన్యారాశి వారిలో ఉంటుంది. ఆ విషయం పట్ల జాగ్రత్త వహించాలి. కొన్ని సందర్భాలలో కొంతమంది బంధువులతోటి కలవడానికి, మాట్లాడడానికి మరికొంతమంది బంధువుల్ని కోల్పోయేటువంటి పరిస్థితి, వారితోటి విభేదం వస్తుంది. ఇంకొకరితోటి సఖ్యాన్ని పొందడానికి కొంతమంది బంధువులతోటి విభేదాన్ని పెట్టుకుంటారు. ఈ గ్రహస్థితి కూడా కన్యారాశి వారిలో కనబడుతూ ఉంటుంది. అలాగే వ్యాపార ఉద్యోగ పరిస్థితులు మాత్రం సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. కొంత బద్ధకం అనేటువంటిది ఈ వారం అధికంగా ఉంటుంది. ప్రతి పని కూడా వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ పని రేపు చేద్దాం, లేదా వచ్చే వారం చేద్దాం, లేదా ఈ పని మనం తలుచుకుంటే గమ్మునే అయిపోతుంది కదా, ఎప్పుడైనా చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాయిదా అనేటువంటిది మాత్రం వేసుకోకండి. ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. అలాగే షష్ఠ స్థానమందు శనేశ్వరుడు, అష్టమంలో ఉండేటువంటి గురుగ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కోపం చాలా అధికంగా ఉంటుంది. బయట ఉండేటువంటి అంటే ఇంటికి బయట ఉండేటువంటి పరిస్థితుల యొక్క ప్రభావాన్ని ఇంటి సభ్యుల మీద కొంత అధికంగా చూపిస్తూ ఉంటారు. వారి మీద కోపపడుతూ ఉండడము, సంతానాన్ని దూషిస్తూ ఉండడము, లేదా వారు ఏ చిన్న తప్పు చేసినా చాలా ఎక్కువ స్థాయిలో వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శనం చేయడం అనేటువంటివి మాత్రం ఈ రాశి వారిలో ప్రధానంగా ఉన్నాయి. అవి కూడా కొంత తక్కువగా మీరు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే అటు ఉద్యోగపరంగా ఉద్యోగ మార్పుకై చేసేటువంటి ప్రయత్నాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ప్రత్యేకించి ఈ వారంలో తలపెట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవ్వడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరిస్థితులు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులకి ఈ గ్రహస్థితి పూర్తి స్థాయిలో ఉపయోగంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలకి అనుకూలిస్తూ ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. అంతేకాక కుటుంబంలో ఏర్పడ్డటువంటి చిన్నపాటి విభేదాలను సైతం బయటపడగలుగుతారు. కన్యా రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై
అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. చక్కగా ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ రాశి వారు ప్రధానంగా ఆధారపడ్డటువంటి గ్రహాలు ఏంటయ్యా అంటే తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, అలాగే షష్ఠ స్థానమందు ఉన్నటువంటి రాహువు, సప్తమమందు ఉన్నటువంటి గురుడు. ఈ వారంలో ప్రధానంగా చంద్రుడు కూడా అనుకూలిస్తూ ఉండడం వల్ల అటు 4వ గ్రహంగా చంద్రుడు యోగిస్తూ ఉన్నారు. ప్రధానంగా తృతీయ స్థానంలో శుక్రబుధుల యొక్క స్థితిగతులు, వారితో కలిపి కుజుని యొక్క యుతి వల్ల సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. మీ శక్తికి మించి మీరు ఏదైనా ఒక పనిని ప్రారంభం చేసి అసలు ఇది అవుతుందా అవదా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నప్పుడు అదృష్టం వల్ల కొన్ని సమస్యలు తొలగిపోతాయి. కొన్ని పనులు అదృష్టం మీద పూర్తి చేయగలుగుతారు, కొన్ని పనులు మాత్రం అవ్వకుండా అలాగే మిగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. అదృష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళడం ద్వారా ఈ వారంలో కొంత సగం శాతం నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు వచ్చినటువంటి పనిని చేయండి, దానికి అదృష్టం తోడవుతుంది. కుజుడు అనుకూలంగా ఉన్నారు, దానివల్ల ముందుకు వెళతారు. అలాగే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ వారంలో తులారాశి వారికి కనబడడం లేదు. కారణం అటు తృతీయ కుజుడు, షష్ఠ రాహువు, సప్తమ గురుడు ఉన్న కారణం చేత ఏ విధంగానూ కూడా ఆర్థిక సమస్యలు ఉండవు. సకాలంలో మీకు కావలసినటువంటి ధనం మీ చేతికి అందుతుంది. అలాగే మీరు ఆ గృహోపకరణాలు, గృహాలు లేకపోతే వాహనాలు, వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు లేదా ఇండ్లు కొనుగోలు చేయడానికి లేదా వాటిని అమ్మడానికి సరిపోయేటువంటి ఆ ధన సంపత్తి అనేటువంటిది మీ దగ్గర ఉంటుంది. సకాలంలో ధనం చేతికి అందుతుంది. దానివల్ల ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు. ఇక కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాత్రం కొంత తక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా మీరు ఆశించినప్పుడు వారి యొక్క సహకారం ఉండదు. సరే, వీరి సహకారం మీకు ఉండదు అని మీరు తలచినప్పుడు మాత్రం వారు కొంత సహాయం చేస్తూ ఉంటారు. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అలాగే ప్రయాణాలు ఏవైతే ప్రణాళికాబద్ధంగా మీరు అనుకుని ఉన్నారో అవి వాయిదా పడేటువంటి పరిస్థితులు కూడా తులారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సఖ్యత, ఆ సఖ్యత లోపం అనేటువంటిది ప్రస్ఫుటంగా బయటపడుతూ ఉంటుంది. 10 మందిలోనూ కుటుంబ విషయాలన్నీ కూడా చర్చకు రావడం అనేటువంటిది అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విషయంగా చెప్పవచ్చును. అలాగే కోపం అధికంగా ఉండడం, మరీ ముఖ్యంగా ఏకాగ్రత లోపం వల్ల పనుల్లో జాప్యం అధికంగా ఉండడం, పనులు వాయిదా వేసుకోవడం లాంటి విషయాలు కూడా తులారాశి వారిలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. ఇక వృత్తి ఉద్యోగాల పరంగా చూసినప్పుడు వృత్తిపరంగా ఉద్యోగ పరిస్థితులన్నీ కూడా చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల, ఉద్యోగ మార్పుగా చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా తులారాశి వారి గ్రహస్థితి చాలా ఉన్నతంగా కనబడుతూ ఉన్నది. వ్యాపార లాభానికి, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే విద్యార్థులకి గ్రహస్థితి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలు, విదేశీ యానము ఇటువంటివన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి అవకాశం ఇస్తుంది. అలాగే స్త్రీలలో ఒక రకమైనటువంటి పరిపక్వతకి, చైతన్యానికి, జ్ఞానానికి కూడా ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తుంది. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము నీలము. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ముఖ్యంగా 2వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు కానీ శుక్రుడు కానీ యోగిస్తూ ఉండగా తృతీయమందు రవిగ్రహం చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ప్రసాదిస్తూ ఉన్నారు. ఇక ఈ వారంలో ఉండేటువంటి చంద్రబలంతో కలుపుకొని 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు అనేటువంటివి ఈ రాశి వారిలో కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా మీరు గమనించినట్టయితే ఈ సంవత్సరం ప్రారంభంలాగా అయితే వృశ్చిక రాశి పరిస్థితులు కొంత మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే
తక్కువ కాలం సంచరించేటువంటి గ్రహాలు యోగిస్తూ ఉండడమే, ఎక్కువ సంఖ్యలో యోగిస్తూ ఉండడం. దీనివల్ల ఆయా గ్రహాలు ధనస్థానంలో సంచారం చేస్తూ ఉండడం, వాక్స్థానమందు సంచారం చేస్తూ ఉండడం, ముఖస్థానమందు సంచారం చేస్తూ ఉండడం వల్ల కొన్ని సమస్యలు, కొంతమంది నిజంగా మీతో దెబ్బలాడడానికి వస్తే మీ మొహం చూసి వెళ్ళిపోయామని చెప్తూ ఉంటారు. లేదా ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు మీ లౌక్యమైనటువంటి మాటల ద్వారా మీరు బయటపడతారు. కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా ధనం మీ చేతికి రావడం ద్వారా ఆ ధనాన్ని మీరు ఉపయోగించుకుని కొన్ని సమస్యల నుండి బయటపడతారు. ఇలా ఏదో ఒక రకంగా ఈ గ్రహస్థితి వృశ్చిక రాశి వారికి అనుకూలిస్తూనే ఉంది. ఈ వారంలో కూడా చంద్రబలం అధికంగా ఉన్నది. దీనివల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. అయితే ఎన్ని సమస్యలు ఉన్నా, అటు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా, ఒక మానసికమైనటువంటి ప్రశాంతత ఉన్నటువంటి స్థానంలో ఈ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే ప్రశాంతమైన పరిస్థితుల్లో ఆలోచన చేస్తారు, దానికి సంబంధించినటువంటి పరిహారాలను కనుక్కుంటారు. ఏ పని ఎలా చేస్తే మంచిది అనేటువంటిది అనుభవపూర్వకంగా కొంత తెలుసుకుని అనుభవజ్ఞుల్ని అడుగుతూ ఉంటారు. తత్ఫలితంగా ప్రతి సమస్య నుండి చాలా తేలిగ్గా బయటపడేటువంటి పరిస్థితి. గతంలో శుభ కార్యక్రమాలు చేయడం వల్ల అప్పుల పాలైపోయినా, లేకపోతే ఉద్యోగం లేక అప్పుల పాలైనా మరలా తిరిగి ఆ ధనాన్ని సంపాదించుకుంటారు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల వల్ల. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం బాగుంటుంది, అలాగే బంధువుల యొక్క తోడ్పాటు కూడా మీకు ఉంటుంది. దీనివల్ల అనుకున్నటువంటి పనులన్నీ కూడా కొంత ముందు వెళుతూ ఉంటాయి. అయినప్పటికీ ఇంట్లో ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే చతుర్థ శనేశ్వరుడు, పంచమ రాహు ఉన్నటువంటి స్థితిగతుల వల్ల ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి, అసహనం అనేటువంటివి మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో కష్టపడాలి అనేటువంటి ఆ ధోరణికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. నిద్ర పట్టనివ్వదు, ఇంట్లో ఉండనివ్వదు, బయటే తిరుగుతూ ఉంటారు వృశ్చిక రాశి వారు. ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. వ్యాపార పరంగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చును. విద్యార్థులకి గ్రహస్థితి ప్రస్తుతానికి ప్రతికూలంగా ఉన్నది. గురువుల యొక్క అనుగ్రహం అవసరం. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని దూరం చేస్తుంది. అలాగే ఎక్కువ ఆలోచనలను కలగజేస్తుంది. మరీ ముఖ్యంగా మాట పట్టింపులకు కారణమవుతుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండడం వల్ల అనుకూలమైనటువంటి పరిస్థితులను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై పరమేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యాలి. అర్ధాష్టమ శనిదోష నివారణ కోసమై ప్రతిరోజు రుద్రకవచాన్ని పారాయణ చెయ్యాలి, రుద్రాన్ని వినాలి. అలాగే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి లింగాష్టకాన్ని పఠిస్తూ ఉండడం కూడా ఈ దోషం తగ్గుతుంది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. జన్మ రాశి యందే శుక్రగ్రహము, బుధగ్రహము, కుజగ్రహము 3 గ్రహాల యొక్క సంచారం. ఈ తృతీయ స్థానమందు శనేశ్వరుడు, 2వ స్థానమందు రవిగ్రహం యొక్క సంచారం ఉండడం, అలాగే అర్ధాష్టమ రాహు. ఇది శుభ అశుభ ఫలితాల యొక్క మిశ్రమ కాలం. శుక్రుడు జన్మరాశి యందు యోగిస్తాడు. 2వ స్థానమందు రవి కానీ, జన్మరాశి యందు బుధకుజులు కానీ యోగించరు. అయితే దీనివల్ల ఏమవుతుంది, తొందరపాటు చర్యలు కొంత అధికంగా ఉంటాయి. జీవితంలో అతిగా ఆలోచించడం వల్ల, అతిగా తొందరపాటు వల్ల కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని మీద ఏకాగ్రత లేకపోవడం, తద్వారా చేసినటువంటి పనినే మళ్ళీ చేయవలసి రావడం, ఇక్కడ సమయము వృధాగా పోతుంది. చేసేటువంటి పని మీద శ్రద్ధ పెట్టరు. ఈ పని మీకు నచ్చదు కదా, పోనీ మీకు నచ్చేటువంటి పని చేద్దామన్నా కూడా మీకు నచ్చినటువంటి పని చేయడానికి అవకాశం ఉండదు. ఇది ఒక రకమైనటువంటి ద్వంద్వ వైఖరి. సంపాదిస్తారు, ఖర్చు పెడతారు. సంపాదించిన డబ్బు అలాగే వెళ్ళిపోయినటువంటి డబ్బు సరి సమానంగా ఉంటుంది. పోనీ ఏదైనా ఖర్చు పెట్టింది మీకు ఉపయోగపడుతుందా అంటే ఏమీ లేదు. ఎంత మనం సంపాదిస్తామో అంతా ఖర్చు అయిపోతూ వృధాగా ఖర్చు పెడతారు. కొన్న వస్తువులు లేదా ఇంకోటో ఏదైనా సరే అవి మీకు ఉపయోగపడవు, ఇతరులకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది ఒక వింత పరిస్థితి. అలాగే హీనత్వం, దుష్ట సంసర్గం క్రితం వారం కూడా చెప్పుకుందాం. మరీ ముఖ్యంగా దుష్ట సాంగత్యం వల్ల ధనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి, వ్యసనాల వల్ల నష్టపోయేటువంటి పరిస్థితి, పేరు ప్రఖ్యాతలకి భంగం వాటిల్లేటువంటి పరిస్థితులకి కూడా ఈ గ్రహస్థితి కారణం. కాబట్టి నీలాపరింతలు వచ్చేటువంటి అవకాశం
మకర రాశి వారికి సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చాలామంది మకర రాశి చూసినప్పుడు మీరు ఎందుకు 9 ప్రతికూలంగా ఉన్నాయంటారు, లేదా అసలు ఏమీ బాగాలేదంటున్నారు, ఇవి ఎందుకు మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా చూడండి, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో జన్మ రవి యొక్క దోషం ఉన్నటువంటి రాశి, వ్యయస్థానమందు కుజుడు, బుధుడు, శుక్రుడు, అక్కడికి 4 గ్రహాలు. ఈ వారంలో అసలు చంద్రబలం లేదు, ఏలినాటి శని ఉన్నది. తృతీయంలో రాహు అనుకూలించరు. మీరు కావాలంటే ఈ కుంభరాశి వారిని అడగండి. ఎవరైనా కుంభరాశి వారు ఉంటే తృతీయంలో మీకు సంవత్సరంన్నరగా రాహు యోగించరు. ఎందుకంటే జాతకం వేరు, గోచారం వేరు. అటు రాహు బలము లేదు, అర్ధాష్టమ గురు బలము లేదు. మరి ఇలా ఏ గ్రహం చూసినా ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇప్పుడు గ్రహస్థితి 9 గ్రహాలు ప్రతికూలంగా ఉంటే ఏ ప్రాణాపాయాలు ఏమీ జరగవు కదా. కాకపోతే ఏమవుతుంది, అదేదో దాంట్లో చెప్పినప్పుడు అరటిపండు తిన్నా పన్ను ఇరుగుతుంది 9 గ్రహాలు బాగా లేకపోతే. అదేంటంటే నేను తినదు అరటిపండే కదా, పన్ను ఎలా విరిగిపోయిందంటే దాని దగ్గర సమాధానం ఉండదు. ఈ గ్రహస్థితి వల్ల ఏమవుతుంది, చిన్న గడ్డి పరకిచ్చి కొట్టినా చెయ్యి ఇరిగిపోతుంది అన్నాడు. కాబట్టి ఏం చేయాలి అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, ఇంతకుమించింది ఏం లేదు. ఇప్పుడు ఈ వారంలో వ్యయమందు శుక్ర బుధ కుజ గ్రహాలు, జన్మరాశి యందు రవి. దీనివల్ల ఏమవుతుంది, తిరగడమే అసలు జీవితంలో ఎక్కడ తిరుగుతూనే ఉంటారు. పొద్దున లేచింది మొదలు ప్రశాంతత ఉండదు, శరీరం అలసిపోతుంది. పోనీ అంత కష్టపడి డబ్బు సంపాదించింది ఏమైనా సక్రమంగా ఉపయోగపడుతుందా? అప్పులకి పోతుంది. గతంలో చేసిన అప్పులు తీర్చడానికో లేదా మరే ఇతరత్ర దానికో డబ్బులు పోతూ ఉంటాయి. సంపాదించింది దాచుకోవడం అంటూ ఏది ఉండదు. మరి ఇది సంపాదించుకున్నది దాచుకోకపోతే అది మానసిక వ్యధే కదా. పోనీ కుటుంబ సభ్యులతోనూ బంధువులతోనూ తోబుట్టువులతోనూ ఏమైనా సఖ్యత ఉంటుందా? వాళ్ళ గుమ్మం మన ఎక్కక్కర్లేదు, మన గుమ్మం వాళ్ళు ఎక్కక్కర్లేదు అన్నట్టుగానే ఉంటాయి సఖ్యతలు. ఆ విషయం పట్ల కూడా ఈ సున్నితమైనటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాం. ఇలా జాగ్రత్తలే చెబుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక గ్రహం వ్యతిరేక ఫలితం గురించి మనం మాట్లాడితే భయపడతారు కాబట్టి 9 గ్రహాలు బాగాలేదు, సాత్వికమైన ధోరణే. అయితే ఇది ఎంతో కాలం ఉండదు, మరి మారుతూ వస్తుంది. 9 గ్రహాలు బాగా లేకపోవడం వల్ల స్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా, మారుతూ ఉంటాయి. ఆ కాలం మారినప్పుడు మరలా నేనే చెప్తాను. ఇప్పుడు వృశ్చిక రాశి వారికి గతంలో అలా ఉండేది, ఇప్పుడు వారిది బాగుంది. అలాగే కుంభం వాళ్ళది అలా ఉండేది, బాగుంది. కుంభం బాగుంది అని చెప్పేటప్పుడు వాళ్ళే నమ్మలేదు, ఇప్పుడు మరలా వారు మెసేజ్లు పెడుతున్నారు. కాబట్టి మకర రాశి వారు ఏం చేసినా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మకండి, అప్పులు ఇవ్వకండి, తెచ్చిన డబ్బు సక్రమంగా వినియోగించుకోండి, వ్యసనాల జోలికి వెళ్ళకండి. ఇవన్నీ కూడా ఈ వారంలో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రత్యేకించి ఉద్యోగం మారేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయాలి. ఈ వారంలో ఉద్యోగ మార్పు అంత మంచిది కాదు. వ్యాపార లాభానికి ప్రయత్నం చేస్తారు, ఆశించినటువంటి స్థాయిలో ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలకు కూడా ఇదే అన్వయం అవుతూ ఉంటుంది. మరి మకర రాశి వారు ఏ రెమెడీ చేస్తే ఈ దోషాల నుండి బయటపడతారు? సూర్యోపాసన చెయ్యాలి. ఆదివారం నాడు, శనివారం నాడు మద్యం, మాంసం, మైథునాన్ని వదిలిపెట్టాలి. అలాగే తైల సంస్కారాన్ని ఆ 2 రోజులు వదిలిపెట్టాలి. సూర్య నమస్కారం చెయ్యాలి. సూర్యుడికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టాలి. ఉదయం లేవగానే ఆదిత్య హృదయం చదివితే ఏ సమస్య ఉండదు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా లాభస్థానమందు కుజగ్రహం కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ అనుకూలిస్తూ ఉండడం, రాశికి 2వ స్థానమందు రాహు అనుకూలిస్తూ ఉండడం, చంద్రబలం ఉండడం వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల ఈ వారంలో కూడా అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా శుభ కార్యక్రమాలు జరగవలసి ఉంటే ఆయా కార్యక్రమాలు దిగ్విజయంగా ముందుకు సాగుతూ ఉండడం, సంతానం అభివృద్ధి కలుగుతూ ఉండడం, వంశాభివృద్ధి జరగడం, అలాగే దూర ప్రాంత నివాసం చేసేటువంటి వారు ఎవరైతే విదేశాల్లో నివాసం ఉంటూ ఉన్నారో వారికి ఈ గ్రహస్థితి శుభ పరిణామాలను కలగజేస్తుంది. ఇల్లు కట్టుకోవడమో, ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడమో, లేదా అక్కడ ఏదైనా నివాసం ఉండడానికి తగినటువంటి ఏవో గ్రీన్ కార్డులు అవి అంటారే, అలా గుర్తింపు లభించడం లాంటి అంశాలన్నీ కూడా కుంభరాశి వారిలో కనబడుతూ
ఉన్నాయి. అయినప్పటికీ వీరికి కొద్దిగా బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తేజోహానిర్ మతిర్భ్రంశ అన్నారు. జన్మశని ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు వ్యసనాల మీదకి పోతూ ఉంటుంది. ఎంత క్రమశిక్షణతో ఉన్నా ఏదో ఒక చోట గతి తప్పేలా చేస్తాడు శనేశ్వరుడు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు శనివారం చెప్పులు లేకుండా నడకను సాగిస్తూ ఉండడం ద్వారా ఏలినాటి శని యొక్క ప్రభావం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి ఈ వారంలో అటు ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, శుభ కార్యక్రమాలు జరగడానికి, అలాగే వ్యాపారాభివృద్ధి జరగడానికి, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి, లేదా కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడానికి, కొత్త ఉద్యోగంలో చేరడానికి ఇటువంటి పనులన్నీ కూడా కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ఏదైనా ఒక కొత్త పని చేయడానికి అనుకోని విధంగా ఇంట్లో వాళ్ళు మీకు సహాయపడుతూ ఉంటారు. ఇది ఒక మానసిక ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. చిరకాలంగా మీకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. ఒక ఇల్లు కొనుక్కోవాలనో, ఒక కారు కొనుక్కోవాలనో, వాచి కొనుక్కోవాలనో, కెమెరానో, మొబైల్లో ఏదో ఇలా వస్తువులు, వస్త్రాలు, గృహాలు, స్థలాలు, అలంకరణలు ఇలా ఏదైనా సరే వాటిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే బంధువుల రీత్యా కొంత ధనాన్ని ఖర్చు పెడతారు. స్థానచలనానికి అవకాశం ఉన్నది. ప్రయాణాలు అధికంగా చేయడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకి ఈ వారంలో పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. విద్యాభివృద్ధికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. కుంభరాశి వారి యొక్క గ్రహగతులు ఈ వారం అత్యద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ప్రతిరోజు ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని ధారణ చేయాలి. అలాగే ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి లాభస్థానమందు రవిగ్రహం ఉండడం, చంద్రుని యొక్క బలం అధికంగా ఉండడం, గురువు యొక్క బలం అధికంగా ఉండడం లాంటి అంశాలు ఈ రాశి వారికి సానుకూలంగా ఉన్నాయి. అయితే ఏలినాటి శని ఫలితము దశమ కేంద్రమందు శుక్ర, బుధ, కుజగ్రహాల యొక్క యుతి. ఈ 3 గ్రహాల యొక్క ప్రభావము వృత్తి వ్యాపారాల మీద, అలాగే ఆ దశమ కేంద్రంలో ఉండేటువంటి గ్రహాల యొక్క వీక్షణ చతుర్థ స్థానం మీద ఉండడం అటు చదువు మీద, కుటుంబ పరిస్థితుల మీద కూడా ఎక్కువగా ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అయితే గురువు యొక్క దృష్టి మరలా ఈ శుక్రబుధ కుజుల మీద ఉన్నది కాబట్టి శమింపజేస్తాడు కొన్ని రకాలైనటువంటి దోషాలని. అయితే దీనివల్ల ఏం ఫలితాలు వస్తాయ్యా ఈ వారంలో ప్రత్యేకించి చూస్తే, కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు కొంత అధికంగా ఉండడం, ఎవరైనా కుటుంబ సభ్యుల్లో ఒకళ్ళ మాట ఒకరికి నచ్చకపోవడం, ఒకరి నిర్ణయం ఒకరికి నచ్చకపోవడం, లేదా ఒకే తాటి మీద కుటుంబ సభ్యులు లేనటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. దీనివల్ల మాట పట్టింపులు ఏర్పడి, మనస్పర్ధలు ఏర్పడి, మానసిక ప్రశాంతత నశిస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి వాతావరణానికి ఈ గ్రహస్థితి కారణం. దీనివల్ల అటు ఉద్యోగపరంగా కూడా ఏమైనా చిన్న చిన్న చికాకులు రావడం, దానివల్ల కూడా మానసిక అశాంతి ఉండడం లాంటి అంశాలు మాత్రం మీనరాశి వారిలో ఉన్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. గతంలో వాయిదా వేసుకున్నటువంటి పనులన్నీ కూడా ఒకేసారి పూర్తి చేయవలసి రావడము, అనుకోని విధంగా కొంత పని భారం పెరగడం లాంటి విషయాలు కూడా ఈ వారంలో మీనరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎంత ఒత్తిడి ఉన్నా పైకి మాత్రం చక్కగా వీరు ఆనందదాయకంగానే ఉన్నట్టు కనబడుతూ ఉంటారు. లాభస్థానమందు రవిగ్రహం యొక్క అనుకూలత ఉన్నది కాబట్టి వీరికి అనగా మీనరాశి వారికి మీ మీద మీకు నమ్మకం అధికంగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది. నేను సాధించగలను, నేను ఎటువంటి ఇబ్బందినైనా సరే ఎదుర్కొనగలను అనేటువంటి ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యం కూడా మీలో పెంపొందడానికి రవిగ్రహం కారణమవుతారు. అనుకున్నదే తడవుగా ఆ పనులన్నీ కూడా మీరు పూర్తి చేయడానికి కావలసినటువంటి శక్తి, యుక్తులని కూడా రవి ప్రసాదిస్తారు. కాబట్టి ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా భయపడాల్సినటువంటి పని లేదు. ఆయా ఇబ్బందులకి సరిపడేటువంటి ఆ సమాధానాల్ని, ఆ మార్గాల్ని కూడా ఈ గ్రహస్థితే మరలా చూపిస్తూ ఉంటుంది. రవి గురుల యొక్క బలం ఉన్నంత కాలము అటు చిన్న చిన్న సమస్యలు వచ్చినా మీరు బయటపడగలుగుతారు. అయితే ఎవరిని నమ్మి ధనాన్ని అప్పుగా ఇవ్వకపోవడము చెప్పదగినటువంటి సూచన. నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. రాహు యొక్క ప్రభావం ఉన్నది.
దీనివల్ల విషపూరితమైనటువంటి పురుగులు, జంతువులు, ప్రాణులు, జలచరాలు వీటి వల్ల అప్రమత్తతతోటి ఉండాలి. అలాగే తీసుకునేటువంటి ఆహార పదార్థాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. చెడిపోయినటువంటి ఆహార పదార్థాలు తినడం ద్వారా ఈ ఇబ్బందులు, ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు రావడానికి ఈ వారం అవకాశం ఉంటుంది. ఉద్యోగ పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. వ్యాపార లాభం కనబడుతూ ఉన్నది. చదువురులకు మాత్రం మిశ్రమమైనటువంటి వాతావరణం ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మనోధైర్యానికి కారణమవుతుంది. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. స్వస్తి.